హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది స్మాల్ న్యూ ఫార్మర్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ శ్రీరాముల్ని. మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఆన్లో ఉంచుకోండి. ఈరోజు టాపిక్ వచ్చేసి వర్షాలు లేక సొద్ద పంట అనేది ఏ విధంగా పోతుందో చూద్దాం. అదేవిధంగా ఇది వచ్చేసి వీటిల్లో కల్తీ గింజలకు తినడం జరిగింది. అంటే ఆడయి మగయి మామూలుగా వచ్చేసి ఆడయి మాత్రమే వేయడం జరుగుతుంది. ఆడయన్నీ ఒక సైజు ఉన్నట్టయితే ఒకే సైజు ఉంటుంది వీటి మాదిరి. ఇప్పుడు కల్తీగా ఉండేటివి వచ్చేసి ఇవి కొన్ని ఎత్తుగా కొన్ని తగ్గుగా రావడం జరుగుతుంది. అందులో ఈ పంట వేయడానికి రైతులు వచ్చేసి పంట వేసే 2 నెలల ముందు వచ్చేసి పొలాన్ని బాగా సేద్యం చేయడం జరుగుతుంది. కానీ ఇప్పుడు మనం పంట వేసి 4 నెలల కష్టం అనేది రైతులకు వృధా అయిపోయింది. ఎందుకంటే 4 నెలల కష్టము ఇప్పుడు వర్షాలు లేకపోవడం వల్ల ఒక నెలకు అనేది పంటకు వేయడం జరుగుతుంది. వర్షాలు లేకపోవడం వల్ల ఎండిపోవడం జరుగుతుంది. చెట్లు అనేది ఏ విధంగా ఎండిపోతున్నాయో ఆల్రెడీ కొన్ని అయితే కంకులు రావడం జరిగింది. సుంకు కూడా ఎండిపోవడం జరుగుతుంది. దీని మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటారు రైతులు ఈ పంట మీద. కాకపోతే ఇప్పుడు వర్షాలు పడకపోవడం వల్ల చాలా లాస్ వస్తుంది. అందులో వచ్చేసి మామూలుగా రైతు దగ్గర తీసుకున్న అయితే కల్తీ లేకుండా గింజలు ఇవ్వడం జరుగుతుంది. ఇవి వచ్చేసి పైనర్ కంపెనీ. కొంతమంది డబల్ ఎయిట్ కూడా వేయడం జరిగింది. ఇది వచ్చేసి మామూలుగా దళాల దగ్గర తీసుకున్నదైతే కల్తీ రావడం జరుగుతుంది. ఇది వచ్చేసి నీళ్లు కట్టకపోవడం వల్ల ఎండిపోవడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చేసి బోర్ ద్వారా నీరు కట్టడం జరిగింది. బోర్తో తేమగొత్తిద నీళ్లు కట్టింది. బోర్ ద్వారానే నీళ్లు కట్టడం జరిగింది. కాకపోతే ఇవి వచ్చేసి మధ్య డలారి వల్ల ఈ సొద్ద గింజలు తీసుకోవడం జరిగింది. ఇది చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి. కొన్ని వచ్చేసి హైట్ ఎక్కువగా ఉన్నాయి, కొన్ని వచ్చి మిడిల్లో ఉన్నాయి, కొన్ని వచ్చేసి కింద కూడా ఉన్నాయి. ఈ 3 రకాల గింజలు ఉన్నాయి వీటిల్లో. కల్తీ చేయడం జరిగింది గింజలు అనేటివి. ఎందుకంటే ఒక రకమైతే గిరాకీ ఉండడం వల్ల సొద్దలు లేకపోవడం వల్ల 2 రకాలు 3 రకాలు కల్తీ చేయడం జరిగింది. ఇది వచ్చేసి మనం బ్రోకర్ ద్వారా తీసుకోవడం జరిగింది. అదే రైతు దగ్గర అయితే కల్తీ ఇయ్యడు కాబట్టి ఈ ఆడయి మగయి కూడా కలిపి ఇవ్వడం జరిగింది. మామూలుగా అయితే మనం సొద్ద వేయాల్సింది ఆడయి మాత్రమే, మగైన వేయడం కుదరదు. వీటికి వచ్చేసి ఎటువంటి మందులు స్ప్రే చేయరు కాబట్టి ఈ మందులు లేకుండా పండుతాయి. కాకపోతే ఇప్పుడు ఎండిపోతున్నాయి పంట అనేది. నీళ్లు కట్టిన పచ్చగా ఉన్నాయి, నీళ్ళు లేని ఎండిపోవడం జరుగుతుంది. ఇది ఈ వర్షం కూడా కొంత లెక్క వచ్చేసి పడడం జరుగుతుంది. 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల డిస్టెన్స్లో పడడం జరుగుతుంది. కొన్ని చోట్ల వచ్చేసి మన చిత్తకార్తిలో చిత్త మొదలు పడినట్టు ఒక 100 మీటర్ల డిస్టెన్స్లో కూడా వాన పడకుండా పోవడం జరుగుతుంది. ఇప్పటికి వచ్చేసి 4 నెలల కష్టం వచ్చేసి 4 రోజుల్లో పూర్తిగా నాశనం అయింది. అదే కానీ వర్షాలు పడింటే రైతులకు వచ్చేసి ఒక ఎకరాకి 50,000 వచ్చి ఉండేవి. ఇప్పుడు వచ్చేసి పంట అనేది ఏమీ లేదు. ఎకరాకు 10,000 కూడా వచ్చే అవకాశం లేదు. మొత్తం ఇంకా వారానికి వచ్చేసి మొత్తం ఎండిపోవడం జరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ మొత్తం వాడు పట్టింది. ఇవి వచ్చేసి పొట్టలు అనేది కరిగిపోవడం జరుగుతుంది. కంకి అనేది ఏమి రాదు వీటిల్లో. పొట్టలతో ఉన్నప్పుడు కాబట్టి ఎండిపోవడం వల్ల పొట్టలు కరిగిపోతాయి. ఈ చుంకులో కూడా గింజలు అనేది రాదు, కన్ను మూసుకుపోవడం జరుగుతుంది. గింజలు ఎండిపోయేదాన. అదే గిన వాన పడింటే బాగా వచ్చేది. ఇవి వచ్చేసి ఇంకా కన్ను మూసుకుపోయి కాపు అనేది రాకుండా పోతుంది. అక్కడక్కడ వచ్చినాయి కూడా సన్నగా గింజ వచ్చేసి సన్నగా రావడం జరుగుతుంది. ఎన్నుడిని కూడా రైతుకు మరీ బాగా లాస్ చేయడం జరిగింది వర్షాలు సక్రమంగా పడకపోవడం వల్ల. ప్రతి సంవత్సరం ఇలాగ చేయడం జరుగుతుంది. అందులో ఇది మాగాణి పొలము. బోర్లు కూడా తక్కువగా ఉంటాయి మాగాణి పొలంలో. అదే కానీ ఎలిగడ్డ పొలంలో అయితే బోర్లు వేసే అవకాశం ఉండిందేమో కానీ మాగాణి పొలంలో వచ్చేసి బోర్లు వేయరు. ఎందుకంటే అందులో చెరువులో నీళ్ళు ఎప్పుడంటే అప్పుడు రావడం జరుగుతుంది కాబట్టి వర్షాలు పడినప్పుడు వర్షాలు పడకొట్టగానే ఇట్లా ఎండిపోవడం జరుగుతుంది. వర్షాలు పడితే వీటి మీద అడ్డం పోవడం జరుగుతుంది నీళ్లు. కొంతమంది చూసి ఇప్పుడే రైతులు నీళ్ళు వేయడం జరుగుతుంది. ఎందుకంటే నీళ్ళు వేసినాక వాన పడినా కానీ సద్ద అనేది పడిపోవడం జరుగుతుంది. అందుకోసం ఇన్ని రోజులు వెయిటింగ్ చేయడం జరిగింది. వర్షం ఏమైనా వస్తుందేమో అనే ఉద్దేశంతో. మోడం అయితే వస్తుంది కానీ వర్షం అయితే పడడం లేదు. అది ఎక్కడనో కొంచెం కళ్ళెం మాత్రం పడి వెళ్ళిపోవడం జరుగుతుంది. అది ఆ కళ్ళెం మాత్రం కూడా మాకైతే పడడం లేదు. ఈ కూడా మామూలుగా ఆడసొద్దనే ఒకే రకం కాబట్టి కంకి కూడా బాగానే వస్తుంది. కాకపోతే వర్షం లేక ఎండిపోతుంది.
పొలం అంతా 100-150 ఎకరాలు వచ్చేసి ఇలాగ సొద్ద అనేది ఎండిపోవడం జరుగుతుంది. సొద్ద కొంతమంది కొరగొత్త వేసినారు, కొరగొత్త ఎండిపోవడం జరుగుతుంది. ఈ విధంగా అయితే రైతులకు నష్టాలే తప్పితే లాభాలు యాడ నుంచి వస్తాయి? రైతులకు లాభాలు అనేటివి ఏమి ఉండవు. సుంక అయితే బాగానే వచ్చింది కానీ ఈ కన్ను మూసుకుపోవడం జరుగుతుంది. వర్షాలు పడింటే పొలం కూడా వర్షాలు లేక బాగా నెర్రెలు కొట్టింది చూడండి. పొలం అంతా నెర్రెలు కొట్టేసింది వర్షాలు లేక. అదే వర్షాలు కింద పడింటే పంట అనేది బాగానే వచ్చేది. ఇవి వచ్చేసి కింట 2200 నుంచి 3000 దాకా ఉండడం జరుగుతుంది. స్టార్టింగ్లో వచ్చినట్టయితే 3000 దాకా ఉంటాయి. ఇంకా కొంచెం అన్ని శ్రద్ధ చేయాలి వచ్చినప్పుడు రేట్ అనేది తగ్గిపోవడం జరుగుతుంది. రైతుకు అనేది ఈ విధంగా నష్టాలతో పాటు రేటు కూడా కంటిన్యూగా ఉండదు కాబట్టి, అదే ఈ కంపెనీలకైతే వాళ్ళకు నష్టం అనేది ఉండదు. ఎందుకంటే ఇలా నష్టాలు వచ్చినప్పుడు వాళ్ళు రేట్లు పెంచి అమ్ముకునే అవకాశం ఉంది. రైతులకు అలా ఏమి ఉండదు. మధ్య దళాలు ఏ రేటు చెప్తే ఆ రేటుకి అమ్మడం జరుగుతుంది కాబట్టి రైతులకు ఆ విధంగా కూడా లాస్ రావడం జరుగుతుంది. కొన్ని అయితే పొట్టతోనే పోవడం జరిగింది. ఇది కంకి కూడా బయటికి రావడం లేదు, ఎందుకంటే ఎండిపోవడం వల్ల పొట్టలోనే కాగిపోయి ఎండిపోతుంది. ఎందుకంటే రైతు కష్టాలు ఈ విధంగా ఉంటాయి. అందరూ రైతులు బాగానే ఉంటారు అనుకుంటారు కానీ రైతులకు వచ్చేసి పంట చేతికి వచ్చేదాకా నమ్మకం లేదు. పెద్దోళ్ళు చెప్పినట్టుగా నోటి దాకా వచ్చిన కూడు కింద పడితే ఏ విధంగా ఉంటుందో రైతుల పరిస్థితి కూడా అదే విధంగా ఉంటుంది. ఎందుకంటే పండి చేతికి వచ్చేదాకా నమ్మకం లేనివి. నచ్చినట్లయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేశ సైనికులను ప్రేమించండి, రైతులకు సపోర్ట్ చేయండి. జై హింద్.